రాత్రి బిగ్ బాస్ ఎలా అనిపించింది? అసలు రాత్రి బిగ్ బాస్ లో నాకైతే బిగ్ బాస్ లోపలికి వెళ్ళి నిఖిల్ని, పృథ్వీని, యష్మిని పిచ్చ కొట్టబోతుంది అన్న. నిజంగా అసలు గ్రూప్ గేమ్ ప్రతిసారి గ్రూప్ లో గోలేదు, ప్రతి సీజన్ లో ఈ గ్రూపులు ఎందుకు వస్తాయో కానీ నిన్న అయితే టార్గెట్ చేసి ముందే చెప్పుకొని వచ్చి టేస్టీ తేజ అయితే కార్నర్ చేశారన్న. టేస్టీ తేజ అని అంటే పొట్టిగా ఉన్నాడు, లా ఉన్నాడు అని చెప్పి బలం లేదని చెప్పేసి నిఖిల్ ఇట్లా పోతాడు, పృథ్వీ ఇట్లా కొడతాడు, కొట్టడానికి పోతాడు, మేము టచ్ చేస్తారు, కావాలని రెచ్చగొడతారు, మనిషిని రెచ్చగొడతారు. ఆ నిఖిల్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఇప్పుడు టేస్ట్ నేను తప్పు చేసినా అనుకుంటాడు, యష్మి తప్పు చేసిందంటే నిఖిల్ ఒప్పుకోవట్లేదు, నాకు తెలియదురా అంటాడు. ఆమె కూడా తప్పు చేసింది గుడ్డేసినప్పుడు, మరి యష్మి తప్పు లేదు. పృథ్వీ గారు కూడా అంతే. అసలు ఎంత రెచ్చగొడతారు అంటే కావాలని రెచ్చగొడదామని చెప్పేసి అనుకుంటారు. కానీ అంటే నామినేషన్ లో లేచి వీటిని పంపిద్దామని టేస్ట్ చాలా టాలెంటెడ్ పర్సన్, నాలెడ్జ్ పర్సన్, కానీ వీళ్ళ రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోతాను అనిపించింది. కానీ నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడతారు. గ్రూప్ గేమ్ వీళ్ళ ముగ్గురు బలం ఉంది, మనమే తోపులో అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవుతారు. ప్రోమోలో నబీల్ అమ్మగారు వచ్చారు, ఎలా అనిపించింది? ప్రోమోలో నబీల్ అమ్మగారు వచ్చింది. అసలు నిజంగా ప్రోమో చూసినట్టు నాకైతే బాగా ఏడిపోయింది అన్న. నిజంగా మస్తు ఏడిపోయింది. అంటే నబీల్ ఏడవలేదు, వాళ్ళ అమ్మ ఏడవలేదు, కానీ ఆ సాంగ్ కి, ఆ ఫీల్ కి వాళ్ళ అమ్మ వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్ కి అయితే నాకైతే అనుకోకుండా వచ్చేసింది, కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. ఇంకొకటి నేను ఈగర్లీ వెయిటింగ్ టేస్టీ తేజ టేస్టీ తేజ కూడా బాగా ఏడ్చింది కదా, ఎందుకు టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు చూపించలేదు? అంటే టేస్టీ తేజ అంటే బిగ్ బాస్ ఆపుతుంటూ కావాలని టేస్టీ తేజ మదర్ గారి నుంచి, సో ఖచ్చితంగా టేస్టీ తేజ మదర్ గారు వస్తారు. అదైతే హైలైట్ అయిపోయింది అన్న. ఎందుకంటే ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసిన కదా, ఒక ఇయర్ మొత్తం ట్రై చేసిండు బిగ్ బాస్ వచ్చి వాళ్ళ అమ్మని తేవడానికి. సో వాళ్ళ అమ్మని ఖచ్చితంగా తెస్తాడు. ఎవరో గుర్తుడు వచ్చిండు రోహిణి, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. మంచిగా కామెడీ చేస్తాడు. టేస్ట్ అని అడుగుతాడు, నేను ఎలా ఉన్నానంటే నువ్వు అందంగా లేవు అంటాడు. భలే కనిపించింది అన్న. అయితే టేస్టీ తేజ వాళ్ళ మమ్మీ కోసం అయితే చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఇక టేస్టీ తేజ అయితే చాలా అంటే చాలా ఏడ్చేస్తాడు ఆ సీను. ఆయన తర్వాత అన్నాడు, మా అమ్మని బిగ్ బాస్ లో తెచ్చిన తర్వాత నేను ఉన్నా ఒకటే, నేను లేకపోయినా ఒకటే, నాకు ఇంకా అదే నా గోల్ అన్నాడు. సో ఖచ్చితంగా టేస్టీ తేజ వారి అమ్మ వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ అయితే ఈ గ్రూప్ బ్యాచ్ లో ఎవరో ఒకరు పోతే బాగుంటది. యష్మి అయినా పర్లేదు, పృథ్వీ అసలు ఎట్లా ఇంకా ఇంట్లో సర్వైవ్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. కానీ పృథ్వీకి బలం ఉందని చెప్పేసి పిచ్చ ఎగురుతాడు. నామినేట్ చేస్తేనే అయిపోయింది. చాలా మంది డాక్టర్ బాబుని వెళ్ళగొడదామని చూస్తున్నారు. డాక్టర్ బాబు వెళ్ళాడన్న. డాక్టర్ బాబు కరెక్ట్ పాయింట్లు పడతాడు. లాస్ట్ టైం ఇదే సీజన్ అన్నప్పుడు డౌన్ అయ్యాడు, కానీ ఇదే సీజన్ లో ఇప్పుడు అప్ అయిపోయాడు. కరెక్ట్ గా పాయింట్లు మాట్లాడతాడు. ఎవరు ట్రిగర్ చేస్తాడో వాడిని పట్టుకొని నువ్వు ట్రిగర్ చేస్తున్నావు అనుకొని కంట్రోల్ అవుతాడు. కాబట్టి చాలా బాగా ఆడుతుంది డాక్టర్ బాబు. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 నిఖిల్, నబీల్ అయితే విన్నర్ అన్న, గౌతమ్, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళే పక్కా ఫిక్స్. మరి ఏముండదు అన్న, ఎవరు చీఫ్ మెగా చీఫ్ ప్రేరణ రాలేనా? తిండి కాడ గోలేందన్న. తిండి కాడ ఒక గుడ్డు తిన్నందుకు, ఒక దోశ తిన్నందుకు ఏదో ఆమె ఆస్తి తిన్నట్టు ఫీల్ అవుతుంది. మరీ అంత పర్టికులర్ గా ఉండదు. మనిషి కలుసుంటే కలుసుకో అన్నట్టు ఉండాలి. కానీ పెద్దానికి గొడవలు, పెద్దానికి అదంతా తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, కక్కు, నిన్ను శిక్ష ఎత్తా, పెద్ద విలన్ లెక్క ఫీల్ అవుతుందా విష్ణుప్రియ ఉత్తదే. అసలు ఆమె గురించి చెప్పడానికి కూడా లేదు. ఆమె ఆట లేదు. మరి ఆట డే 1 నుంచి లేకపోతే ఎవరు సేవ్ చేసుకుంటూ వస్తున్నారు? సేవ్ అవుతుంది, బయట డబ్బులు పెట్టి సేవ్ అవుతుందో కానీ అసలు ఆమె ఆట లేదు, తూట లేదు, పేట లేదు, ఏం లేదు. రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చి మీ అమ్మగారు లేని నోటి మేము ఉన్నాంలే బాగా ఆడని అంటుంది కదా. అవును మంచిగా అనిపించింది. ఎందుకంటే అదొక్కటే సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ స్టార్టింగ్ లోనే కట్ అయింది. కానీ టేస్ట్ అంటే గేమ్ కి, వాళ్ళ అమ్మకి, దానికి వీనికి సంబంధం లేదు. ఖచ్చితంగా వీళ్ళైతే విన్నర్. విష్ణుప్రియకి ఏ మాత్రం ఛాన్స్ లేదు, అంతే. కన్ఫర్మ్. థ్యాంక్ యూ అన్న.